హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బాదుషా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇగో ఇలా అయితే గోధుమ పిండి బాదుషా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బాదుషాను ఏ రకంగా చేస్తారో నేను వీడియో ద్వారా అయితే చూపిస్తాను. ఇగో గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఇలా మెత్తగా ఉండలు ఉండలు కాకుండా ఇలా పిండి అయితే ఇలా ఉండాలి, స్మూత్గా. కొద్దిగంత నేనైతే వంట సోడా వేస్తున్నాను ఫ్రెండ్స్, అది పొంగాలి. అలా కలుపుకొని కొంచెంసేపు కొంచెం ఆయిల్ పోస్తున్నానండి. తర్వాత మొత్తం మిక్స్ చేసి పిండి మొత్తానికి బాగా ప్రెస్ చేయాలి. తర్వాత వాటర్ అయితే పోస్తున్నాను. వాటర్ పోసి మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా మొత్తం మన చపాతీల పిండి లేగా అయితే దీన్ని కలుపుకోవాలి. ఇవి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి మెత్తగా. ఇగో పిండి అయితే ఇలా ఇలా స్మూత్గా ఉండాలి బాదుషకు. తర్వాత దీన్ని అయితే కొద్ది నిమిషాల పాటు ఒక 20 నిమిషాలు నానబెట్టాలండి పిండిని మూత పెట్టేసి. తర్వాత తీసి చపాతీలా మనం లడ్డూలు చేస్తాం కదా, అలా చేసుకోవాలి రౌండ్ ఆఫ్గా. ఇలా పిండి అయితే ఈ విధంగా అయితే మెత్తగా ఉండాలి. ఇలా చేసుకున్నాను. ఇలా రౌండ్ ఆఫ్ చేశాను. ఒక ప్లేట్లో నేను ఇలా పెట్టి గ్లాస్తో ఇట్లా ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా హోల్ చేస్తే బాదుషా రెడీ అవుతుంది. ఈ విధంగా అయితే చేస్తున్నాను చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ కూడా పెట్టండి. ఈ విధంగా అన్నిటినీ ఇలా గ్లాస్తోనే ప్రెస్ చేస్తున్నాను చూడండి. బాదుషా చాలా టేస్ట్గా ఉంటుందండి, స్వీట్గా. ఇలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నా. కొంచెం ఇది బాగా వేడి కావద్దు, బాగా కొంచెం మిడిల్లో పెట్టాలండి గ్యాస్ స్టవ్ అయితే. వేడి అయింది. బాదుషా అయితే వేసుకున్నాను. ఇలా కొంచెం స్లోగానే ఫ్రై కావాలండి, ఎందుకంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి అనేది. అందుకనే ఇలా రెండు వైపులా తిప్పుకుంటా ఇలా స్లోగా అయితే ఫ్రై కావాలి బాదుషా అనేది. ఇలా గోధుమ కలర్, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉండనిచ్చి తర్వాత తీసుకొని వేరే ప్లేట్లు అయితే వేసుకోవాలి. ఇంకొకసారి వేసుకుంటున్నా. ఇదైతే నేను పాకం పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. పాకానికి 1 కప్పు 2 కప్పుల వాటర్ పోసి ఇలా తీగ పాకం వచ్చే వరకు ఉండనివ్వాలండి. తర్వాత కొంచెం యాలకుల పొడి, ఇలా పాకం అనేది బాగా మందంగా రాకుండా కొంచెం తీగ పాకమే ఉండాలండి. అయితే బాదుషా అనేది అది పీల్చుకుంటుంది. వేడిగా ఉన్నప్పుడే మనం అందులో వేయాలి. అయితే అంత పీల్చుకుంటుంది బాదుషా అనేది. వేడిగా ఉన్నప్పుడే వేసి 1 గంట 2 గంటల సేపు అందులోనే ఉంచాలి ఫ్రెండ్స్. అయితే అది మొత్తం పీల్చుకుంటుంది. సరే, ఓకే ఫ్రెండ్స్, బాదుషా అయితే రెడీ చేశాను.